కామారెడ్డిలో అతి భారీ వర్షం. నిన్న రాత్రి 11 గంటలకు మొదలుకొని తెల్లవారుజామున వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. అశోకనగర్ కాలనీ వాసుడైన మలహరి మాట్లాడుతూ, మీటింగ్ ఉంది నిన్న రాత్రి 11:30 నుండి అతి భారీ వర్షం పడ్డది. ఇక్కడ మొత్తం కాలనీలన్నీ జలమయమైపోయినాయి. అలాగే చాలా ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. ఇలాంటి భారీ వర్షము ఈ సీజన్లో కానీ గత 10 సంవత్సరాలలో కానీ ఎక్కువ వర్షం పడ్డది. దాదాపు నేను అనుకుంటా 9 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం నమోదైంది అనుకుంటున్నాను. అలాగే ఈ కాలనీలు ఉన్నటువంటి ఏదైతే కట్టెలు కానీ లేకుంటే ఇసుక కానీ అవన్నీ కొట్టుకుపోయినాయి. చాలా బ్రహ్మాండమైన వర్షం పడ్డది. ఈ వర్షం వల్ల రైతులందరికీ మంచి మేలు జరుగుతుంది. ఈ కాలనీలో కూడా గత 3 నెలల నుంచి బోర్లన్నీ ఇంకిపోయినాయి. ఈ వర్షంతో రికవర్ అవుతాయి. కాబట్టి మళ్ళీ ఈరోజు భారీ వర్షం ఉందని వాతావరణ శాఖ సూచించింది. కాలనీలో మొత్తం వరద బీభత్సంగా వచ్చింది. ఈ ఇండ్ల చుట్టూ చేరి ఆ ఇండ్లల్లో పోయింది. బాగా చాలా ఇబ్బంది జరిగింది. ఈరోజు కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి అందరు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగితే మున్సిపల్ వారిని సంప్రదించి వాళ్ళ సహాయాన్ని తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నారు. రాత్రి నుంచి పడ్డ భారీ వర్షానికి మా దక్షి బండి అక్కడ బైక్ దగ్గర ఉండే అక్కడి నుంచి ఇక్కడ వచ్చింది. నైట్ అందరం కలిసి చూసి ఇంతకుముందే పొద్దున లేటాము. మా ఇంటి దగ్గరకు వచ్చి బండి పడిపోయిందని చెప్పగానే అందరం వచ్చి బండి లేపి నిలబెట్టాము. పోయింది. దాంట్లో ఉన్న సామాన్ మొత్తం కొట్టుకుపోయాయి. నైట్ పడ్డ భారీ వర్షానికి మొత్తం పగిలిపోయింది. ఇక్కడ వరకు వాటర్ వచ్చాయి. మొత్తం బైక్ కూడా అక్కడి నుంచి ఇక్కడ వచ్చింది. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.